అక్క నమస్తే అండి. మీ పేరక్క? నా పేరు రజిత. ఏం చేస్తుంటారు? నేను టైలరింగ్ చేస్తూ ఉంటాను. ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నారు? మేము దగ్గర 30 ఇయర్స్ నుండి ఉంటున్నాం. 30 అవునండి. 30 ఇయర్స్ నుంచి ఈ టైలరింగ్ చేస్తున్నారు? లేదు, నేను 15 ఇయర్స్ నుండి చేస్తున్నా. ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదక్క పెద్దపల్లిలో, మరి ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఎక్కువ ఉందంట? ఇక్కడ అయితే ఎంపీగా ఎలక్షన్స్లో నిల్చున్నది గడ్డం వంశీ గారండి. ఇప్పుడు మేము అందరం కోరుకునేది గడ్డం వంశీ గారు రావాలని కోరుకుంటున్నాము. ప్రజెంట్ అయితే టాక్ ఎక్కువ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఉంది, గడ్డం వంశీ వస్తారని అనుకుంటున్నామండి. ఎందుకు గడ్డం వంశీ గారే రావాలని అనుకుంటున్నారు? అంటే గడ్డం వంశీ గారు ఇంకా ఇదివరకు ఉన్న వాటికంటే ఇంకా ఎక్కువ పాపులారిటీ, అంటే ఎక్కువ డెవలప్మెంట్ చేయాలని అనుకుంటున్నారు. సో మేమందరము గడ్డం వంశీకే. అయితే ఇక్కడ పెద్దపల్లిలో ఏ పార్టీకి ఎక్కువ గట్టి పోటీ? ఎక్కువ అంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా ఇది బీజేపీ, రెండిటికి బాగా గట్టిగా ఉందండి. ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువ? కాంగ్రెస్ పార్టీ అండి. మరి కాంగ్రెస్ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి ఎలా ఉంది? సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుండి అయితే లేడీస్ అయితే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఒక మా బ్రదర్ లానే ఫీల్ అవుతున్నాం మేమైతే అందరం. అంటే ఇప్పటికైతే బాగుంది. 6 గ్యారెంటీలు అన్నారు. 6 గ్యారెంటీలో ఎన్ని అమలయ్యాయి? ఒక 2 అయితే అమలు చేశారు, మిగతాయి కూడా త్వరలో అమలు చేద్దామని అంటున్నారు, చేస్తారు కూడా. మీకు గట్టి నమ్మకం ఉంది. మీ ఓటు ఎవరికి మరి? నా ఓటు కాంగ్రెస్కి. థ్యాంక్ యూ అక్క.